సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, నా ఆత్మను మీ అందరి మీద కుమ్మరిస్తానని వాగ్దానం చేసి ఆయన 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు వారి మీద ఆయన ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. తర్వాత కొర్నేలి ఇంట్లో ఆయన యొక్క ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. ఎవరెవరైతే నమ్ముకున్నారో వారందరిపైన తన ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. దేవుని ఆత్మను కలిగి ఉండడం వల్ల మనకు కలిగే లాభం, దేవుని ఆత్మను కలిగి ఉంటే మనము పొందుకునే అద్భుతమైన ఆశీర్వాదం ఏంటంటే, దేవుడు మన కొరకు ఏవైతే సిద్ధపరిచాడో వాటిని మనము వివేచించగలుగుతాం, చూడగలుగుతాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. దేవుడు మనకు తన ఆత్మనిచ్చి ఉన్నాడు. తద్వారా దేవుడు మన కొరకు ఏమి చేసి ఉన్నాడో మనము వివేచించగలుగుతాం. ఆయన మన కొరకు దయచేసిన వాటిని చూడగలుగుతాం, ఆ ఆశీర్వాదాన్ని పొందగలుగుతాం. ఈరోజు దేవుడు నాకు ఏం చేశాడు, అసలు దేవుని ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి, దేవుడు నన్ను ఆశీర్వదించలేదు, నేను బంధకాల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, చీకట్లో ఉన్నాను అని చెప్పి బాధపడుతున్న వారందరూ కూడా దేవుని ఆత్మను కలిగి ఉన్నవారు కాదు. దేవుని ఆత్మ కలిగి ఉన్న వారందరూ కూడా సమస్తము మేలు కొరకే జరుగుతున్నవని వివేచించగలుగుతారు. శ్రమల్లో విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, నా ఆత్మ లేని వాడు నావాడు కాదు అని అంటాడు. మనం దేవుని వారం కానప్పుడు దేవుని యొక్క సంగతులను ఏ విధంగా వివేచించగలుగుతాం? ఈ రోజు మనం ధనం అడుగుతున్నాం, సమృద్ధి అడుగుతున్నాం, సంతోషం అడుగుతున్నాం, డబ్బు అడుగుతున్నాం. దేవుని సన్నిధికి మన ఆరోగ్యం కోసం, మన సమృద్ధి కోసం చర్చికి వెళ్తా ఉంటాం. కానీ ఆయన యొక్క ఆత్మ పొందుకోవడానికి ఎప్పుడైనా వెళ్తున్నామా? తండ్రి, నాకు నీ యొక్క ఆత్మ కావాలి, సో దట్ నేను ఈ లోకంలో సుఖంగా, సంతోషంగా ఆయన నా కొరకు ఏవైతే సిద్ధపరిచాడో అవి చూస్తూ బ్రతకగలుగుతాను, నా జీవితాన్ని అనేకులకు సాక్ష్యంగా నిలబెట్టుకోగలుగుతాను అనే ఆలోచన నీలో ఉంటే అడుగు వారందరికీ కూడా గద్దించకుండా తన ఆత్మను అనుగ్రహించువాడై ఉన్నాడు. కాబట్టి ఈ రోజు ఆయన సన్నిధికి వెళ్లి తన ఆత్మను పొందుకుని ఆశీర్వదించబడతారు. గాడ్ బ్లెస్ యు.